నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా 69 టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావాసునామ సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం సివిక్స్ హిస్టరీ ఎకనామిక్స్ అంటే ఇష్టమన్న ఏపీ సీఎం ముప్పళ్ళాలో గురుకుల పాఠశాల విద్యార్థులతో ముచ్చటించిన చంద్రబాబు ప్రభుత్వ వైద్యశాలలు కార్పొరేట్ ఆసుపత్రుల మాదిరిగా పనిచేస్తున్నాయి. నల్లగొండ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఎమ్మెల్యే నాగరాజుకు చేదు అనుభవం. ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు. జీవీఎంసీలో బలం లేకపోయినా ఏ ఉద్దేశంతో అవిశ్వాసం పెట్టారో చెప్పాలి. అధికార పక్ష నేతలను ప్రశ్నించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్లలో బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని పాఠశాలను సీఎం చంద్రబాబు సందర్శించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించిన సీఎం వంటశాల భోజనశాలలలో పరిశుభ్రతను సరుకులను పరిశీలించారు. ఈ నేపథ్యంలో చిన్నారులు సీఎం చంద్రబాబుని మీ స్కూల్ డేస్లో ఇష్టమైన సబ్జెక్ట్ ఏది అని అడగగా దానికి సీఎం సమాధానమిస్తూ సివిక్స్ హిస్టరీ ఎకనామిక్స్ అంటే ఇష్టమన్నారు. మీ ఇంట్లో 40 మంది ఉన్నారు ఒక క్లాస్. అవును సార్. రాత్రులు బాగా ఎంజాయ్ చేస్తారా? చేస్తాం సార్. గుడ్. క్లీన్ గానే ఉంది. థ్యాంక్ యూ సార్. పెట్టుకుంటున్నారు క్లీన్ గా? క్లీన్ గానే పెట్టుకుంటున్నాం సార్. డిమాండ్ చేసి క్లీన్ గా పెట్టుకున్నారా లేదా? పెట్టుకుంటున్నాం సార్. బెడ్ షీట్లు అవన్నీ ఇస్తున్నారా? ఇస్తున్నారు సార్. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారా? క్లీన్ అన్ని క్లీన్ చేయడం కానీ బాగానే చేస్తున్నారా? ఓకే. ఏ ఊరమ్మా మీది? సోమవారం. నీదమ్మా? దాములూరు సార్. దాములూరు. ఇప్పుడు ఏం చూపిస్తారండి మొత్తం? ఇది బాక్సెస్ పెట్టుకోవడానికా? అదే అమ్మా. అందరూ ఎస్సీ గర్ల్స్ అన్నమ్మా ఇక్కడ? లేదు సార్. ఎస్టీస్. ఎస్సీస్ బీసీ ఉన్నారా? ఉన్నారు సార్. బీసీ గర్ల్స్ ఉన్నారు. బీసీ గర్ల్స్ అండ్ ఎస్సీ గర్ల్స్ అండ్ ఎస్టీ. అగ్రవర్ణాలు ఎవరు లేరు? ఈ ముగ్గురే ఉంటారు. ఈ మీ రూమ్ లో 40 మందిలో ఎంతమంది ఉంటారు? ఎస్సీలు ఎంతమంది ఉంటారు? బీసీలు ఎంతమంది ఉంటారు? 13. అచ్చా. మెజారిటీ ఎస్సీలో ఉన్నారు. కాంపోజిషన్ లో పెట్టారు. ఇంకా గుడ్. చాలా సంతోషం అమ్మా. గుర్తుంటుంది నాకు కూడా మీతో మాట్లాడుతూ ఉంటే. ఏంటి చెప్పండి, ఇంకా విశేషాలు ఏంటి చెప్పండి. ఇదమ్మా నైట్ 9కి వస్తారు. మీ డైలీ రొటీన్ యాక్టివిటీ ఏంటి మీది? 4 గంటలు లేస్తారు. 4 to 5 ఫ్రెష్ అప్ అవుతాం. 5కి స్టడీ అవర్స్ కి దిగుతాం సార్. 5 to 6:30. 5 to 6:30 చదువుకుంటారు. అవును సార్. 6:30 to 7 బ్రేక్ టైం. 7 to 7:45 బ్రేక్ఫాస్ట్ సార్. 7:45 to 8 అసెంబ్లీ టైం సార్. 8 to ఆఫ్టర్నూన్ 1 క్లాసెస్ టైం సార్. 1 to 2 లంచ్ టైం సార్. 2 to మళ్ళీ 4 క్లాసెస్ టైం సార్. 4 to 5 స్నాక్స్ టైం సార్. 5 to 6 గేమ్స్ గానీ స్పోర్ట్స్ గేమ్స్ అదర్ యాక్టివిటీస్ చేసుకుంటాం. 6 to 7 మా డిన్నర్ సార్. 7 to మళ్ళీ 9 స్టడీ కూర్చుంటాం. 9:30కి పడుకుంటాం. 9:30 పడుకుంటారు. 9:30 పడుకొని మార్నింగ్ ఎన్ని గంటలు వేస్తారు? 4కి లేస్తారు. 4కి లేస్తారు. 9 to 9:30 అంటే ఇది ఒక 3 గంటలు, అది ఒక 4 గంటలు, 7 గంటలు. బాగా నిద్ర వస్తుందా?
ఇంకా ఎక్కడ మీ టాయిలెట్స్ ఎక్కడ? side, sir. ఇటు సైడ్ అమ్మా. ఏంటి ఏం కావాలనుకుంటున్నారు ఇద్దరు? డార్మెటరీలో ఒక ఆర్వో ప్లాంట్ కావాలి. ఆర్ఓ ప్లాంట్. అవును సార్. ఓకే. వాషింగ్ ప్లాట్ఫామ్ అను డ్రైయింగ్ ప్లాట్ఫామ్ లేదు సార్. అవి కావాలి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాల ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రుల మాదిరిగానే ఉచిత వైద్య సేవలు ప్రభుత్వం అందిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో 23,75,00,000 రూపాయలతో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ను ఆయన ప్రారంభించారు. రానున్న ఏడాది కాలంలో అన్ని ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలలో అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. దానికి సంబంధించి అదనంగా 3 కోర్సు వచ్చే అవకాశం ఉంది కాబట్టి త్వరగా పూర్తి చేయాలని చెప్పి దీన్ని ఒక క్వాలిటీ పూర్తి చేయడం. మిగిలిన ఎక్విప్మెంట్ చాలా వరకు 90% ఎక్విప్మెంట్ వచ్చింది. లిఫ్ట్ కానీ ఇతర కొన్ని వెంటిలేటర్స్ కానీ ఇంకేమైనా కావాలంటే కూడా దాన్ని కూడా తీసుకొచ్చి పేద ప్రజలకు ఆరోగ్యాన్ని వాళ్ళు క్షీణించిన సందర్భంలో ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితుల్లో మా ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 లక్షలకు పెంచడం, ఎల్ఓసీలు దాదాపు నేను ఒక్కనే 22 కోట్ల ఎల్ఓసీలు 16 ఈ 16 నెలల్లో నేను ఇప్పించాను. స్టేట్లో సెకండ్ హైయెస్ట్ నాది. ఎల్ఓసీ కూడా మార్నింగ్ అప్లై చేస్తే ఈవినింగ్ రావడం జరుగుతుంది. లివర్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా నిమ్స్ హాస్పిటల్లో గవర్నమెంట్ ఫ్రీగా చేయడం జరుగుతుంది, గవర్నమెంట్ డబ్బుతోనే. ఇలా గతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ మధ్యలో ఆపేస్తే మేము దాన్ని 10 లక్షల వరకు పెంచి పేదవానికి ఉచితంగా వైద్యం అందియాలి అనే లక్ష్యంతో ముందుకు పోతున్న సందర్భంలో మీ అందరికి మళ్ళీ హామీ ఇస్తున్నాం. ప్రాథమిక విద్యతో పాటు హెల్త్ మీద. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీశారు. 6 గ్యారంటీలంటూ మోసం చేశారని, హామీలు అమలు చేయకుంటే ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు బుద్ధి చెప్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు సమాధానం చెప్పలేక కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు ఎమ్మెల్యే నాగరాజు. తీర్చడం కోసం హైదరాబాద్ పోతున్నారు. అందరు మినిస్టర్లను కలుస్తాడు, కలిసి అక్కడ రావాల్సిన ఫండ్ అంతా కూడా తనదే కాకుండా ఇంకా అందరిని కూడా బతిమలాడి మన కాన్స్టిట్యూన్సీ కోసం తీసుకొస్తుంది. మరి ఇంకా కూడా ఎప్పుడూ కూడా 100% పని జరగదు. పని జరుగుతూనే నిరంతరం ఇది జరిగే ప్రక్రియ. దీన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలి. ఇవాళ ముఖ్య కార్యక్రమం ఏంటిది? మనకు స్వరాజ్యం తీసుకొచ్చింది ఎవరు? గాంధీ. ఆ గాంధీ గారి ఆశయాలను మనం భావితరాలకు, ముందు తరాలకు కూడా చెప్పాలని ఈ కార్యక్రమం. అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాల్లో అందరినీ పొందుపరిచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరూ. సంగారెడ్డి జిల్లా కంది మండలం, కొండాపూర్ మండలాలకు చెందిన CMRF చెక్కులను ఎమ్మెల్యే చింతప్రభాకర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 110 చెక్కులకు గాను 30,60,000 రూపాయలు విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. లబ్ధిదారులు మధ్యవర్తులకు నమ్మకుండా నేరుగా సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి CMRF పత్రాలను అందజేయాలని సూచించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ఇప్పుడు ప్రజలకు BRS పాలన గుర్తు కోరుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. सुनीता श्रीनिवास सिंगापुर रामचंद्र शेख महबूब पाटिल यूसुफ जुल्कर
విశాఖ కార్పొరేషన్లో బలం లేనప్పటికీ అవిశ్వాసం ఇచ్చారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. బలం లేకపోయినా ఏ ఉద్దేశంతో అవిశ్వాసం పెట్టారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తేదీని ఖరారు చేస్తూ కార్పొరేటర్లకు ఇచ్చిన నోటీసులు కూడా స్పష్టత లేకుండా ఉన్నాయని, మహావిశాఖ నగరపాలన సంస్థ మొత్తం మేయర్పై అవిశ్వాసం పెట్టినట్లుగా ఇచ్చారని, కానీ దాంట్లో కూటమి సభ్యులు మాత్రమే సంతకాలు చేస్తే ఏ విధంగా జీవీఎంసీ మొత్తం మేయర్పై అవిశ్వాసం పెట్టినట్లుగా నోటీసులు ఇస్తారని అమర్నాథ్ నిలదీశారు. అలా వాస్తవానికి నిన్న మొన్న అనేక సందర్భాల్లో చెప్పాం. అది జీవీఎంసీలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కూటమి పార్టీలకి, అది ఉన్నటువంటి 3 పార్టీలు ఏవైతే కూటమిగా ఉన్నాయో ఆ 3 పార్టీలకి బలం లేనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సభ్యులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సభ్యులు మేయర్గా ఉన్నటువంటి తరుణంలో వారి మీద నో కాన్ఫిడెన్స్ అనేటువంటి దానికి వారు లేఖనివ్వడం జరిగింది. సరే, వారికి బలం ఉండి వారికి అవకాశం ఉండి మాకు బలం లేకపోతే వారు నోటీస్ ఇచ్చినా పర్వాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నా సరే వారు నోటీసులు ఇచ్చారంటే ఏ ఉద్దేశంతో ఇచ్చారనేటువంటి దాని మీద అనేక సందర్భాల్లో దీని మీద మాట్లాడాం. ఏ రకంగా బెదిరింపులు చేస్తూ ఉన్నారు, ఏ రకంగా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, ఏ రకంగా వారిని ప్రలోభ పెడతా ఉన్నారు అనేటువంటి విషయాలు కూడా మాట్లాడాం. తీరా నిన్న కలెక్టర్ గారు 4 రోజుల క్రితం డేట్ కూడా అనౌన్స్ చేశారు. రేపు ఏప్రిల్ 19వ తారీఖు ఉదయం 11 గంటలకి మేయర్ గారి మీద ఇచ్చినటువంటి అవిశ్వాసానికి ఆ రోజు ఎన్నిక ఉంటుంది అన్నటువంటి విషయాన్ని వారు తెలియజేయడం జరిగింది. సో లెటర్ అండ్ స్పిరిట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వెళ్ళాలి తప్ప లెటర్లో వారు మెన్షన్ చేసింది ఏంటి, ఇవన్నీ కూడా కొంత కార్పొరేటర్లకు ఇచ్చినటువంటి నోటీసులు. సరే, నోటీసులో వారు మెన్షన్ చేశారు. ఇందులో జత చేసినటువంటి కాపీలో తీర్మానం అని చెప్పి, రెజల్యూషన్ అని చెప్పి ఒకటి మెన్షన్ చేశారు. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ కౌన్సిల్ మేయర్ శ్రీ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాసం ప్రకటిస్తుంది అనేటువంటిది వాళ్ళు పొందుపరిచినటువంటి అంశం. మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ హరివెంకట కుమారి గారి మీద అవిశ్వాసం ప్రకటించట్లేదు. మహావిశాఖ నగరపాలక సంస్థ అంటే 98 మంది సభ్యులు వస్తారు. అందులో మిగిలినటువంటి 13 మంది ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ కూడా వస్తారు. కానీ లేఖ ఇచ్చింది ఎంతమంది? మీరేమో ఇచ్చినటువంటి ఫ్రంట్ నోటీసులోనేమో 58 మంది ఆవిడ మీద అవిశ్వాస తీర్మానం పెడుతూ సంతకాలు పెట్టారని చెప్పి ఇచ్చారు. అంశంలోకి వచ్చేసరికి ఏమో మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ మొత్తం కూడా ఆవిడ మీద అవిశ్వాస తీర్మానం పెట్టినట్టు ఇచ్చింది. సో ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ని అది మరి కలెక్టర్ గారు సరిచేయాలో లేకపోతే లేఖలు ఇచ్చినటువంటి నోటీసులు ఇచ్చినటువంటి అధికారులు సరిచేయాలో, ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సరే, ఏ కన్ఫ్యూజన్స్ ఉన్నా, వాళ్ళు ఏ రకంగా లెటర్ ఇచ్చినా, ఏ రకంగా వాళ్ళకి నచ్చినటువంటి నోటీసులు ఇచ్చినా చివరికి 19వ తారీఖు ఎన్నిక జరగాల్సిందే. ఎన్నిక జరిగినప్పుడు వాళ్ళకి 2/3 మెజారిటీ వరకు ఉంటే వారు అవిశ్వాసం అనేటువంటిది నెగ్గుతారు. 2/3 మెజారిటీ లేకపోతే అవిశ్వాసం వీగిపోతుంది. వారికి అవసరమైనటువంటి నెంబర్స్ లేవు, మాకు కావాల్సినటువంటి బలం మాకుంది. అవిశ్వాసం అనేటువంటిది 100కి 100 పాళ్ళు వీగిపోతుంది. హరివెంకట కుమారి గారు మేయర్ గారే రానటువంటి సంవత్సర కాలం కొనసాగుతారనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకున్నటువంటి బలం, మాకున్నటువంటి నెంబర్స్, మాతో ఉన్నటువంటి. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా హిందూ సంఘాలు గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శోభయాత్రను అట్టహాసంగా నిర్వహించనున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 1 గంటకు మంగళహాట్ ప్రాంతంలోని సీతారాంబాగ్ నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. మొత్తం 3.8 కిలోమీటర్ల మేరకు కొనసాగుతున్న శోభయాత్ర సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాలకు చేరుకోనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సముద్ర తీరంలో తాబేళ్ల పిల్లలు సందడి చేశాయి. వందలాది పిల్లలు ఒడ్డు నుంచి సముద్రాల్లోకి వెళ్ళాయి. విజయనగరం జిల్లాలో భోగాపురం,
పూసపాటి రేగ మండలాల్లో తీర ప్రాంతం విస్తరించి ఉంది. ఏటా జనవరి నెల నుంచి పెద్ద పెద్ద తాబేళ్లు వందల సంఖ్యలో గుడ్లు పెట్టేందుకు తీరానికి వస్తుంటాయి. తీర ప్రాంత గ్రామాల్లో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి గుడ్లను భద్రపరిచారు. ఈ 2 మండలాల పరిధిలో సుమారు 56,000కు పైనే గుడ్లను స్వచ్ఛంద సంస్థ సభ్యులు సేకరించారు. గత 15 రోజుల నుంచి తాబేళ్ల పిల్లలను స్వచ్ఛంద సంస్థ సభ్యులు సముద్రాలలోకి విడిచిపెడుతున్నారు. చిత్రగుప్త ఛానల్ నిర్వాహకుడు గిరీష్ పై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని తెలంగాణ ముదిరాజ్ ఐక్యవేదిక ప్రభుత్వాన్ని కోరింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఐక్యవేదిక నాయకులు గుండ్లపల్లి శ్రీనివాస్, జగన్లు మాట్లాడుతూ నిత్యం సనాతన ధర్మం కోసం పరితపించే గిరీష్ పై దాడి తీవ్ర విచారకరమని అన్నారు. అక్రమంగా ఇంట్లోకి చొరబడ్డ దుండగులు అతనిపై దాడి చేయడమే కాకుండా కుటుంబ సభ్యులను, సామాజిక వర్గానికి సైతం దూషించారని అన్నారు. ఆ వీడియోను పరిశీలిస్తే మనం తెలంగాణలో ఉన్నామో లేక పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఉన్నామా అర్థం కాని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక 50 మంది మహిళలు, 50 మంది పురుషులు ఒక ఇంటి మీదకి, ఈరోజు త్రిబుల్ బెడ్రూమ్ ఒక ఇంటి మీదకి అపార్ట్మెంట్లలో అనేకమైనటువంటి కల్చర్, హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, ఈరోజు సిక్కులు ఉంటారు, జైన్లు ఉంటారు, ఈరోజు పంజాబీలు ఉంటారు. అట్లా గ్రేటర్ ఒక అపార్ట్మెంట్ లోపల అనేక మంది కుటుంబాలు నివసిస్తాయి. అలాంటి అపార్ట్మెంట్ లోపలికి 100 మంది పైగా చొరబడి ఫస్ట్ మహిళలతో డోర్ కొట్టించి వాళ్ళ తల్లిని పిడిగుద్దులు గుద్ది, ఒక మహిళని పిడిగుద్దులు గుద్ది, వాళ్ళ బిడ్డను పిడిగుద్దులు గుద్ది దారుణాన్ని గిరీష్ మరణమైన వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. పండగని తొక్కడం జరిగింది. ఒక పండగని తొక్కడమే కాదు, మేము కరీంనగర్ నుంచి వచ్చిన బిడ్డని సంగతి చెప్తామని చెప్పి కళ్ళ కళ్ళు పెట్టి, భాషా సినిమా లెక్క కళ్ళ కళ్ళు పెట్టి ఈరోజు దారుణాన్ని గిరీష్ ఈరోజు భయపెట్టించడం జరిగింది. నువ్వు కరీంనగర్ నుంచి వస్తే కరీంనగర్ లో మా బిడ్డలు ఉన్నారు, నువ్వు కామారెడ్డి కలిస్తే కామారెడ్డిలో మా బిడ్డలు ఉన్నారు. ఇలా 50 లక్షల మంది ముల్లాలు ఉన్నాం ఈ రాష్ట్రంలో. దారముని గిరీష్ అనే వ్యక్తి ఏ రోజు ముల్లాలని చెప్పుకోకపోయినా ఈరోజు మా బిడ్డకి ఈరోజు అవమానం జరిగి అపార్ట్మెంట్ లోపల బట్టలు విప్పి ఈరోజు ఆయనకు చెప్పులలో విడలేసి ఆ చెప్పుల దండతో ఈరోజు 2025 సంవత్సరం తెలంగాణ రాష్ట్ర జరిపినటువంటి భాష యొక్క దాడిని ఖండిస్తూ ఈరోజు మీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ దాడి కంటే ముందే, గత 4 రోజుల కంటే ముందే ముదిరాజ్ కమ్యూనిటీ మీద, ముఖ్యంగా అతని యొక్క జాతి మీద ఫేస్బుక్లో పోస్టులు పెడుతూ తిడుతూ అనేక పోస్టులు పెట్టడం జరిగింది. వాటికి స్పందించడం కూడా జరిగింది మేము. తర్వాత అది కంటిన్యూస్గా ఈ యొక్క ఛానల్ మీద దాడి చేయడం, అదేవిధంగా వారి కుటుంబం మీద దాడి చేసి మొత్తానికి గిరీష్ దారముని చంపాలనేటువంటి కుట్ర చేయడాన్ని మేము యావత్ ముదిరాజ్ లోకం అనేది ఖండిస్తూ ఉంది. ముదిరాజులతో పాటు ఈ యొక్క దుండగులు చేసినటువంటి చర్య, ముఖ్యంగా మహిళలను అడ్డం పెట్టుకొని, మహిళా సోదరిమణులను అడ్డం పెట్టుకొని వారి మీద దాడి చేస్తూ అతని బట్టలు ఊడదీసి అతని యొక్క చెప్పుల దండ వేసి ఇట్లా ఘోరంగా అవమానించడాన్ని యావత్ సమాజం సిగ్గుపడతా ఉంది. ముఖ్యంగా తోటి జర్నలిస్టులు అయినటువంటి మీరు కూడా ఈ విషయాన్ని ఖండించాలని మేము కోరుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క దాడి సమయంలో గిరీష్ దారముని పోలీసులకు సమాచారం ఇచ్చారు. బేగంపేట్ జోయాలుకాస్ షోరూమ్ తమ 14వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతా శ్రీలతారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జోయాలుకాస్ సంస్థ బంగారంలో నాణ్యతను, నమ్మకానికి మారుపేరుగా నిలుస్తుందన్నారు.
14th యానివర్సరీ సందర్భంగా నేను ఇక్కడ ఇప్పుడే దీపారాధన చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మహిళలకి శుభవార్త ఏంటంటే గోల్డ్ పెరిగినప్పుడు ఎంత బాధపడతామో తగ్గినప్పుడు అంతే హ్యాపీగా ఫీల్ అవుతుంటాం మనం. ఈరోజు ఇక్కడ ఈ షాప్ చూస్తే 14 years నుంచి వీళ్ళు ప్రతి దగ్గర బ్రాంచ్ హైదరాబాద్లో కానివ్వండి, చెన్నైలో కానివ్వండి, అన్ని చోట్ల బ్రాంచ్లు ఉన్నాయి వీళ్ళకి. అవి ఐటమ్స్ అయితే లైట్ వెయిట్లో ప్రతి ఒక్కరు కూడా కొనే విధంగా మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే రేట్స్లో వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. జాస్ అలుకాస్ చాలా ఫేమస్ షాప్ అని చెప్పొచ్చు. లేడీస్ అతిగా ఇష్టపడే గోల్డ్ షాప్ అని కూడా చెప్పొచ్చు. మహిళలకు ముఖ్యంగా ఇష్టమైంది ఏముంటుంది, గోల్డ్, బట్టలు తప్పితే ఆ రెండింటికే మహిళలు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. నిజంగా గోల్డ్ అనేది ప్రతి ఒక్క పండగకి కానీ పెళ్ళికి కానీ ఆభరణం అనేది ముఖ్యమైన వస్తువు. పండగలకి, పెళ్ళిళ్ళకి, ప్రతి దానికి కూడా ఇలాంటి షాప్స్ ఎన్ని వచ్చినా కూడా ఇంకా కూడా క్రేజ్ పెరుగుతుంది, కానీ మహిళల్లో క్రేజ్ అయితే తగ్గట్లేదు. దయచేసి మన క్రేజ్ని అట్లనే పెట్టుకోవాలని, బంగారాన్ని మనం కొంటూనే ఉండాలని, బంగారం రేట్ కొంచెం తగ్గితే బాగుంటుందని మనం అందరం అనుకోవడం జరుగుతుంది. ఈరోజు వీళ్ళు 14th యానివర్సరీ సందర్భంగా 75,000 పర్చేస్ చేస్తే ఒక గోల్డ్ కాయిన్ ఫ్రీ గిఫ్ట్గా ఇస్తున్నారు. ఇది ఆఫర్గా ఈరోజు పెట్టడం జరిగింది. దయచేసి అందరూ కూడా సోమాజిగూడ బ్రాంచ్ జాస్ అలుకాస్ వచ్చి మీరందరూ కూడా 75,000 వర్త్ అంటే ఈ రోజుల్లో మహిళలకి అతి చిన్న అమౌంటే. మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు కూడా చిన్న అమౌంటే. కాబట్టి దయచేసి ఈరోజు అందరూ వచ్చి కూడా జాస్ అలుకాస్లో. సంగారెడ్డి జిల్లా వీరశైవ సమాజ చౌకిమఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5 నుండి 30 వరకు శ్రీ బసవేశ్వర స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ బసవ సేవా సదాన్లో వివిధ పాఠశాల విద్యార్థులచే వచనాలు, నీతి పద్యాల శ్లోకాల పోటీలు నిర్వహించారు. చౌకిమట్టం అధ్యక్షులు చీల మల్లన్న మాట్లాడుతూ శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలు ఏప్రిల్ 5 నుండి 30 వరకు జరుగుతాయని, ఏప్రిల్ 5న విద్యార్థులచే శ్లోకాలలో నీతి పద్యాల పోటీలు, ఏప్రిల్ 20 ఆదివారం రోజు వ్యాసరచన పోటీలు, ఏప్రిల్ 27న మహిళలు యువకులచే ఖోఖో, కబడ్డీ, కుస్తీ పోటీలు, 29న మహిళలకు ముగ్గుల పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. క్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాచైవ కిమకుర్వత సంజయ. భావం: ధృతరాష్ట్రుడు పలికెను. ఏకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. భావం: సంజయుడు పలికెను, ఓ రాజా, నేను 8వ తరగతి. పుణ్యంబు కొంచెమైనా నది కొదువ కాదు, విత్తనంబు మరియు వృక్షంబునకు నింత విశ్వదాభిరామ వినురవేమ. భావం: మంచి మనసుతో చేసిన చిన్న పనైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది. పెద్ద మరి చెట్టుకి విత్తనం కూడా చిన్నదే కదా. ఉంటుంది కానీ దానిలో పురుగులు ఉంటాయి. పిరికివాడు పైకి విఘ్నం ప్రదర్శించినప్పటికీ అతని మనసులో భయం ఉంటుంది. 2వ పద్యం. వినదగు నివ్వెన చెప్పిన వినంతన వేగ పడగా వివరింపదగు గనికల్ల నిజం తెలిసిన మనుజుని పొనీతి పరుడు మహిళ. 30వ తారీఖు మన జగజ్యోతి మహాత్మా బసవేశ్వరుని జయంతి శుభ సందర్భంలో బసవ జయంతి యొక్క కార్యక్రమాలు సదాశివపేట పట్టణ చౌకిమఠం వారి యొక్క సౌజన్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా బసవ జయంతి పురస్కరించుకొని విద్యార్థులకు నేడు 5వ తారీఖు నాడు జరిగినటువంటి కార్యక్రమం పద్యాలు మరియు శ్లోకాల కార్యక్రమం ఈరోజు జరిగింది. కాబట్టి మరి ముందుగా 20 తారీఖు, 27, 29, 30 తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగడం జరుగుతుంది. 5వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు నిరంతరం కూడా ఈ యొక్క ప్రాంగణం లోపల పంచాచార్య బసవ శ్రీ జగద్గురు పంచాచార్య బసవ సేవా సదనం నుండి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమం లోపల అందరూ కూడా పాల్గొని ఆ యొక్క బసవేశ్వరుని కృపకు పాత్రలు కావాలి. మరి రోజువారీగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా బసవేశ్వర జయంతి శుభ సందర్భంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. సివిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్ అంటే ఇష్టమన్న ఏపీ సీఎం. ముప్పళ్ళాలో గురుకుల పాఠశాల విద్యార్థులతో ముచ్చటించిన చంద్రబాబు.
ప్రభుత్వ వైద్యశాలలు కార్పొరేట్ ఆసుపత్రుల మాదిరిగా పనిచేస్తున్నాయి. నల్లగొండ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఎమ్మెల్యే నాగరాజుకు చేదు అనుభవం. ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు. జీవీఎంసీలో బలం లేకపోయినా ఏ ఉద్దేశంతో అవిశ్వాసం పెట్టారో చెప్పాలి. అధికార పక్ష నేతలను ప్రశ్నించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.